వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. డైరెక్టర్ రాజమౌళి స్నేహితుడు శ్రీనివాసరావు గారు అయితే కొన్ని వీడియోస్ వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నాడు. ఇంతకీ అవేంటి, మరి అవి నిజమేనా? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రాజమౌళి గారి స్నేహితుడు శ్రీనివాస్ గారు అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. సో అది ఇంతవరకు నిజం అంటారు? అంటే తను చాలా టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి అయితే కొంచెం వైరల్గా మారుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన స్నేహితుడు రాజమౌళి గారు ఇద్దరు కలిపి మంచి స్నేహితుడు. 34 సంవత్సరాల క్రితం ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేశాం. ఆ అమ్మాయిని నేను సాక్రిఫై చేశాను. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. ఇది 34 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. 4 సంవత్సరాల క్రితం నుంచి నన్ను ఏదో అరెస్ట్ చేస్తున్నా. అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, అరెస్ట్ చేస్తే విట్నెస్లు ఉన్నాయి కదా, అరెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్ ఉంది కదా. ఇది మరణ వాంగ్మూలం అవసరంలా, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఆడపిల్లని ఎందుకు మధ్యకి తీసుకొస్తున్నారు అంట. నేను 34 సంవత్సరాల క్రితం ఉన్న అమ్మాయి ఇప్పుడు పెళ్ళయి ఉంటుంది. పేరు కూడా తీయకూడదు. పెళ్ళయి ఉంటుంది. ఆమెకు ఆల్రెడీ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు పిల్లలు ఉంటారు. 55 సంవత్సరాలు మీరు చెప్పిన ప్రకారం కదా, 50 నుంచి 55 సంవత్సరాలు వచ్చే ఆడపిల్లని ఈరోజు మీరు రోడ్డు మీదకి లాగుతున్నారంటే మరి మీరు మనుషులా ఏమనుకోవాలా? రాజమౌళి గారికి మీకు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా తేల్చుకోండి. మిమ్మల్ని బెదిరిస్తున్నాడు అనుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీసు వాళ్ళు కేసు తీసుకోవటం సిపి గారిని కలవండి. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు మరణ వాంగ్మూలం అని ఇలాంటి విషయాలు తీసుకొచ్చి ఆడపిల్లని రోడ్డు మీద తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆడపిల్ల మీద మన అబాండాలు వేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు నీకు లవ్ చేసావు, ఆయన చేశాడు, నువ్వు చేసావు, నేను సాక్రిఫై చేశాను, ఇవన్నీ అవసరమా? ముసలి అది కాదు, 34 సంవత్సరాలు ముసలోడు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు నేను సాక్రిఫై చేశా ఏమన్నా 1 సంవత్సరం 6 నెలల? ఇదేం పద్ధతి నీకు? ఆ పిల్లని బయట తీసుకొచ్చి ఆ అమ్మాయిని మాట్లాడటం తప్ప కాదా? ఒక ఆడపిల్లని మనం బయట తీయొచ్చా? ఒక ఆడపిల్లని మనం బయట పెట్టొచ్చా? నీకు సాంప్రదాయం తెలుసా? పద్ధతి తెలుసా? మీకు నేను ఒకటే రాజమౌళి గారి విషయంలో మాట్లాడు. రాజమౌళి గారు మీరు కూర్చోండి, మీ ఇష్టం తెలుసుకోండి. ఎప్పుడు తేల్చాలి? నువ్వు సంవత్సరం ముందు సాక్రిఫై చేసిన సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి ఇలాగన్నదంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పిల్లలు ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఆల్రెడీ మనవలు ఉండొచ్చు. నాకు అది ఎవరో తెలుసు. నేను పేరు చెప్పను, చెప్పకూడదు కూడా, పద్ధతి కూడా కాదు. నాకు తెలియక ఎవరో నేను అనట్లేదు, నాకు తెలుసు, కానీ నేను చెప్పను. పద్ధతి కాదు అది. అంటే వీళ్ళ ముగ్గురు స్టోరీ మనము ఈ స్టోరీ తీసుకొని మూవీ తీస్తే అదే చెప్పుతో కొట్టాలా ఎలాంటిది? ఎందుకంటే ప్రతిదీ కూడా రియల్ స్టోరీలో ఉంటాయి. మనం ఒక అమ్మాయి ఆ పెళ్ళి అయిపోయి ఒక ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయిని, ఆ ఇంటికి పిల్లలు పుట్టిన అమ్మాయిని, మళ్ళీ ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిని ఈ రోజు మన రోడ్డు మీదకి లాగడం అనేది మన హుందాతనం కాదు. దయచేసి ఇలాంటి వాడిని ఇమ్మీడియట్లీ మహిళా కమిషన్ కానీ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని సీరియస్గా ఇమ్మీడియట్లీ రిజిస్టర్ దిస్ కేస్. నేమ్ కూడా దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎనీ ఛానల్ ఎవరైనా సరే దయచేసి ఆ అమ్మాయి పేరు మాత్రం బయటికి తీయొద్దు. ఎందుకంటే వాళ్ళ కాపలో నిలబెట్టడానికి ఎవరు కూడా బయటికి మాట్లాడకూడదు. ఇది పద్ధతి కాదు. 34 సంవత్సరాల క్రితం ప్రతి యువతలో మేము కానీ ఇంకోటి కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ముసలోడు దసరా పండుగని? శ్రీనివాస్ గతంలో ఒక మాట అన్నారంట రాజమౌళి గారితో, మనం ముగ్గురం కలిసి ఉందాం వీలైతే అని చెప్పేసి. మాట అండి, నేను ఒకటే మాట, బేస్లెస్ అంటున్నాను. అది అవి ఇప్పుడు మాట్లాడే సందర్భాలు కావు. ముసలోడికి దసరా పండుగ ఇది సందర్భం కాదు, ఇది పద్ధతి కాదు. ఆ అమ్మాయి నా కుటుంబంలో ఉన్న అమ్మాయి అయితే అలా మాట్లాడితే చీడ్చి కొట్టేస్తాను నేను. ఇలాగ తప్పది. ఎవరైనా ఆడపిల్లే ఏంటది నాటకాలా? 34 సంవత్సరాల క్రితం నువ్వు అందగాడు లవ్ చేసావు, ఆ రోజు నువ్వు చేత కాలేదు, నువ్వు అయిపోయింది అక్కడితో మర్చిపో. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నీకు ఎందుకు? ఇప్పుడు నీకేమైనా ఉంటే ఆయనకి నీకు ఇంటర్నల్గా ఉంటే ఆయన్ని ఎత్తు. అంటే ఇన్ని రోజుల నుంచి ఆయన కోసం మాట్లాడు. ఇన్ని రోజుల నుంచి మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజమౌళి గారు పెద్ద బాగా టాప్ అయ్యారు. రాజమౌళి గారికి ఆయనకి ఇంటర్నల్గా ఏదో డబ్బుల విషయం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా నేను అడిగి ఉండొచ్చు, ఆయన ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఏదైనా సంథింగ్ ఉండొచ్చు. కనుక అందుకే మరల వామలు అని ఆయన ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కలిసే ఉన్నారు కదా, వాళ్ళంతా ఫ్రెండ్సే కదా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరే కదా యమదొంగలోని.
మీకు విభేదాలు వచ్చాయి కాబట్టి బయట పెడతావా? తప్పు కదా అది. అంటే విభేదాలు వస్తే బయట పెట్టు, మీ ఇద్దరు ఇంటర్నల్ గొడవలు బయట పెట్టుకోండి. ఆడపిల్లల మధ్యకు తీసుకురావద్దు అంటున్నా నేను. ఆడపిల్లలు సంవత్సరమో 2 సంవత్సరాలు కేసులు కావు. 34 సంవత్సరాలు నీ వయసులో ఉన్నప్పుడు నువ్వు లవ్ చేసావు, నువ్వు ముసలాడు అయిపోయాప్పుడు మరి ఆ అమ్మాయి కూడా అయిపోద్ది కదా, ఆ అమ్మాయి కూడా పిల్లల తల్లి అవుతుంది కదా. బుద్ధి లేదా నీకు? కనుక దయచేసి ఇలాంటి చీప్ రాజకీయాలు, ఇలాంటి చీప్గా మాట్లాడకూడదు. ఇలాంటివి మనం సమాజానికి, మన ఇండస్ట్రీకి మనం ఏమి ఇస్తున్నాం? ఇప్పటికే ఇండస్ట్రీ అంటే సగం దరిద్రంగా చాలామంది చీప్గా చూస్తున్నారు. ఇలాంటివి తీసుకురాకూడదు. రాజమౌళి గారిది ఏదైనా ఉంటే అది ఇంటర్నల్గా మీరు కూడా మాట్లాడుకోండి, తప్పలేదు దాంట్లో. మీరు కేసు పెట్టండి, లీగల్గా కేసు పెట్టండి, లీగల్గా ఫైట్ చేయండి, మీరు ప్రెస్ మీట్ పెట్టండి. అమ్మాయిని మధ్యకి లాగొద్దు అని అంటున్నాను అంతే. నేను వేరే రాజమౌళి గారిని అనొద్దు, రాజమౌళి గారిని నేను వెనకేసి రావట్లా. ఆ అమ్మాయిని ఎవరు కూడా అనొద్దు. అది ఎవరి అమ్మాయి అని అనవచ్చు. ఈ వయసులో అనకూడదు ఆ మాట, ఈ వయసులో చెప్పకూడదు ఆ మాట. వాళ్ళ మంచి కాపురంలో స్విచ్ పెట్టే పరిస్థితి రావద్దు. అది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు అని మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2.